శాంతనుడు ఆ నది తీరాన ఒక గుర్రం పైన వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లే సమయంలో ఆయనకు ఒక అందమైన అమ్మాయి కనపడుతుంది. ఆమె పేరే సత్యవతి. సత్యవతిని చూసిన తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అలా ప్రేమలో పడి ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు బాగా నచ్చావు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. అప్పుడు ఆమె మా నాయన్ని అడగండి అని అంటుంది. సరే అని వాళ్ళ నాయన దగ్గరికి వెళ్ళి ఇక సత్యవతిని నేను పెళ్లి చేసుకుని నా రాజ్యానికి రాణిగా చూసుకుంటాను అని అంటాడు. అప్పుడు ఆయన నేను నీకు నా కూతుర్ని ఇవ్వడం కుదరదు అని అంటాడు. ఎందుకలా అంటున్నావు అని అంటే, నీకు ఇంత ముందే ఒక కొడుకు ఉన్నాడు, దేవవదుడు అనే కొడుకు ఉన్నాడు కాబట్టి ఆయనే నీ రాజ్యానికి రాజు అవుతాడు. నా కూతురికి పుట్టిన పిల్లలు రాజు కాలేడు కదా, వాడి కింద బానిసల్లాగా బతకాల్సి వస్తుంది, అందుకనే నేను ఇవ్వను అని అంటాడు. దాంతో దేవవదుడు ఆయన రాజ్యంలోకి పోయి బాధతోటి కూర్చొని ఉంటాడు. అప్పుడు దేవవదుడు మా నాయన ఎందుకలా కూర్చున్నాడని సైనికులను అడుగుతాడు. అలా అడిగినప్పుడు జరిగిన కథ అంతా చెప్తాడు. అప్పుడు సత్యవతి వాళ్ళ నాయన దగ్గరికి వెళ్ళి సత్యవతిని మా తండ్రికిచ్చి పెళ్లి చేయి అని అంటాడు. ఇప్పుడు చెయ్యని కుదరదు, ఎందుకంటే నువ్వు ఉన్నావు కాబట్టి, నీ రాజ్యానికి నువ్వే రాజవుతావు కాబట్టి, నా కూతురు పిల్లలు రాజు కారు కాబట్టి నేను ఇవ్వను అని అంటాడు. నీకు నేనే రాజవడం నీకు అదే అడ్డంకి అయితే నేను ఇప్పుడు ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను ఇప్పటికీ నేను రాజును కాను, నీ కూతురికి పుట్టిన పిల్లలే రాజులు అవుతారు, నువ్వు ఇప్పటికైనా కానీ మా తండ్రికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యి అని అంటాడు. అయినా కానీ కుదరదు, నువ్వు రాజ్యాన్ని వద్దు అని అనుకుంటున్నావు, కానీ నీకు పుట్టబోయే పిల్లలు ఈ రాజ్యాన్ని ఎందుకు వదులుకుంటారు? అప్పుడైనా వాళ్ళు వీళ్ళు పుట్టుకు చేస్తారు కాబట్టి ఇవ్వను కుదరదు అని అంటాడు. అప్పుడు దేవవదుడు నీకు అడ్డంకి అయితే నేను ఇప్పుడే ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను ఆ రాజ్యాన్ని గాని నా పిల్లలు గాని ఆ రాజ్యానికి రాజులు కారు, నీ కూతురికి పుట్టిన పిల్లలే రాజులు అవుతారు, ఇదే నా ప్రతిజ్ఞ అని ఆయన భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పటి నుంచి మనం దేవవదుడిని భీష్ముడిగా పిలుచుకుంటాం. భీష్ముడు ఆ ప్రతిజ్ఞ చేసినాక సత్యవతిని వాళ్ళ తండ్రికిచ్చి వివాహం చేస్తారు. అలా వివాహం చేసినాక వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. వాళ్ళకి ఇద్దరు కొడుకులు పడతారు. చిత్రవీరుడు విచిత్రవీరుడు అని ఇద్దరు కొడుకులు పడతారు. పుట్టిన వెంటనే ఆయన శాంతనుడు చనిపోతాడు. చనిపోయినాక వీళ్ళిద్దరిలో ఒక ఆయన చిత్రవీరుడు అని ఆయన ఒక యుద్ధం చేస్తుండగా ఆ యుద్ధంలో మరణిస్తాడు. ఇక మిగిలింది విచిత్రవీరుడు. ఆ విచిత్రవీరుడు ఆయనకు ఏదో ఒక తెలియని వ్యాధి ఉంది. ఆ వ్యాధి వల్ల ఆయన బలహీనంగా ఉంటున్నాడు. అప్పుడు అది గమనించిన భీష్ముడు ఎలాగైనా కానీ ఇతనికి పెళ్లి చేసి ఈ రాజ్యానికి ఒక రాజుని చిక్కియాలి అని చెప్పేసి అని అంటాడు. దాంతో సరే అని చెప్పేసి ఆయన పక్క రాజ్యంలో ఒక స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. 3 రాణులను, వాళ్ళు అంబ, అంబిక, అంబాలిక. అలా ఈయన ఒకవేళ స్వయంవరానికి పోతే ఓడిపోతాడు, బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఓడిపోతాడు. కాబట్టి ఇక చేసేదేం లేక ఆ 3 రాణులను ఎత్తుకొని వస్తాడు. అంబ, అంబిక, అంబాలికను 3 రాణులను ఎత్తుకొని వచ్చిన తర్వాత ఇందులో అంబ అనే అమ్మ నేను ఒకరిని ప్రేమించాను, నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను అని అన్నది. సరే, ప్రేమించిన వాళ్ళని విడదీసేంత మూర్ఖున్నైతే కాదు అని అమ్మని వదిలేస్తాడు. వీళ్ళిద్దరినిచ్చి విచిత్రవీరుడికి వివాహం జరిపిస్తాడు. అంబ తను ప్రేమించిన ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకో అని అడుగుద్ది. అప్పుడు నిన్ను భీష్ముడు ఎత్తుకెళ్ళాడు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోను, నిన్ను వివాహం చేసుకోలేను అని అంటాడు. అప్పుడు ఆమె తిరిగి వచ్చి భీష్ముడి దగ్గరికి వచ్చి నన్ను ప్రేమించిన వాడికి దూరం చేశావు, నువ్వైనా నన్ను వివాహం చేసుకో అని అడుగుద్ది. భీష్ముడు అప్పుడు నేను ఒక ప్రతిజ్ఞ చేశాను, దానికి కట్టుబడి ఉంటాను, నేను వివాహం చేసుకోలేను అని అంటాడు. అప్పుడు అంబ నా ప్రేమను వదిలేసి నా జీవితాన్ని నాశనం చేశావు కాబట్టి ఇప్పటికైనా కానీ నా చేతిలోనే నీ మరణం అని ఒక శాపం పెట్టి ఆమె అడవిలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన కొన్ని రోజులకు విచిత్రవీరుడు ఒక వ్యాధితోటి మరణిస్తాడు. పిల్లలు ఎవరు ఉండరు. ఇక భీష్ముడు ఏం చేయాలనో అర్థం కాలేదు. ఆ రాజ్యానికి రాజు ఎవరో కూడా అర్థం కావట్లేదు. తను చేసిన ప్రతిజ్ఞకు ఆయన సింహాసనం మీద కూర్చోలేడు. అప్పుడు
విచిత్ర వీరుడు సత్యవతి భీష్ముడిని పిలిచి, భీష్మ, ఇక నువ్వైనా గాని ఈ రాజ్యాన్ని పరిపాలించాలి, నువ్వే ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అని అంటుంది. నేను ఇచ్చిన మాట కోసం నేను తప్పను, కాబట్టి నేను ఈ రాజ్యాన్ని పరిపాలియను అని అంటాడు. అయితే నాకు పెళ్లి కాకముందే, సత్యవతి అంటుంది, నాకు పెళ్లి కాకముందే ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు వ్యాసుడు. ఆ వ్యాసుడిని తీసుకొని వచ్చి వీళ్ళిద్దరితోటి పిల్లల్ని గడిపి అని అంటుంది. వెంటనే భీష్ముడు వ్యాసుడి దగ్గరికి వెళ్ళి, వ్యాసుడు ఇట్లా చెప్తాడు, సత్యవతి ఇలా పిలుచుకురమ్మన్నది అని చెప్తాడు. అప్పుడు వ్యాసుడు వచ్చి వాళ్ళ ఇద్దరితోటి ఇద్దరి పిల్లల్ని కనాలి అని చెప్తుంది. సరే అని చెప్పేసి అప్పుడు వ్యాసుడు వస్తాడు. నెక్స్ట్ ఎపిసోడ్ లో మిగతా స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.